ఆశకు ప్రేమకు నిదర్శనం ఉత్తరం. ఒక తండ్రి కొడుకు రాసిన, కొడుకు తండ్రికి రాసిన, చెల్లి అన్నకు రాసిన, స్నేహితుడు మరొక స్నేహితునికి రాసిన దాని భావం, నేను నీకున్నా అని నువ్వు నాకున్నావని. ప్రియాతి ప్రియమైన ఓ ఉత్తరమా, నీవు లేని ఈ కాలం రెండుగా విభజించబడింది. నీవు లేక నా జ్ఞాపకాలను కనిపించిన ఒక చెల్లు సంచిలో దాస్తున్నాను. నా జ్ఞాపకాలు గాలికి ఎగురుతూ ఈ లోకానికి అందనంత దూరంగా విసిరివేయబడుతున్నాయి. నిన్ను మోసుకొని వస్తున్న పోస్ట్ మాస్టర్ గారిని ఒక పూజారిలాగా, నిన్ను దేవుడిచ్చిన వరంలాగా భావించేవారు. నువ్వు వచ్చావని పోస్ట్ మాస్టర్ గారు పిలిస్తే చిరునవ్వుతో నీకు స్వాగతం పలికి నీవు తెచ్చిన సందేశాన్ని హృదయంలో భద్రపరుచుకునేవారు. కొన్నిసార్లు మేము చెప్పలేని మాటలను సహితం మా చేయి పట్టుకుని మా హృదయ లోతుల్లో ఉన్న మాటల్ని మా చేత రాయించింది నీవే కదా. మా హృదయాల్లో ఉన్న ఆలోచనలు, భావాలు మాకంటే నీకే ఎక్కువ తెలుసు కదా. మిత్రమా, నీవు రాకపోతే నీ కోసం ఎదురుచూపులు నీ విలువను మా మనస్సుల్లో కొండంత ఎత్తుగా నిలిపాయి. నువ్వు వచ్చావంటే శుభవార్తలే. ఉద్యోగం కోసం ఎదురు చూసేవారికైతే అది శుభవార్త కాదు, పండగ వార్త. వయసులో ఉన్నవారికైతే నువ్వు వచ్చావంటే ప్రేమ వార్తను తెచ్చావన్నమాటే. ఒక తమ్ముడు తన అన్నకు ఇలా రాస్తున్నాడు. అన్నా, నీవు దూరంగా ఉన్నావని బాధపడకు. అమ్మా నాన్నను, చెల్లిని నేను జాగ్రత్తగా చూసుకుంటాను. ఇన్ని రోజులు నీ నీడలో పెరిగిన వాణ్ణి. నీ మనసులో ఆవేదనని నేను తెలుసుకోగలను. తమ్ముడు కష్టపడుతున్నాడు, ఇంతవరకు కష్టం తెలియకుండా పెరిగాడు. నా వల్లే వాడికి ఈ కష్టాలు అని అనుకోవద్దు. ఇంకా మా కోసం ఎన్ని ఉద్యోగాలు వదులుకుంటావన్నా? అందుకే ఈ ఉద్యోగం నీవు వదులుకోవద్దని అప్పు చేసి బలవంతంగా పంపించాను. నీ మనసు నొప్పించి ఉంటే నన్ను క్షమించన్నా. ఇది నాకు భారమే, కానీ నీవు ఉద్యోగంతో తిరిగి వస్తే మన కుటుంబమే కాదన్నా బాగుపడేది. నిన్ను చూస్తూ పెరిగిన ఎందరికో నీవు స్ఫూర్తినిచ్చిన వాడివవుతావు. ఇన్ని సంవత్సరాలు మా కోసం బాధను అనుభవించావు. మమ్మల్ని వదిలేస్తే దిక్కులేని వారిగా మారుతామనే కదన్నా. మా కోసం ఆకలిని దాచుకొని కడుపు కాల్చుకోవద్దు. ఇప్పుడు నీకు నీ తమ్ముడున్నాడు, మర్చిపోకు. నీవు ధైర్యంగా ట్రైనింగ్ చేసి ఉద్యోగంతో తిరిగి రావాలని. ఇట్లు మీ తమ్ముడు అంకిత్ ప్రకాష్. ఒక తండ్రి తన కొడుక్కిలా రాస్తున్నాడు. అరే నాన్న, అమ్మకి నాకు చెల్లికి నేను చూడాలనుంది. నీకోసం అమ్మ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తుంది. ఎవరు హాస్టల్ నుండి వచ్చినా నువ్వు కూడా హాస్టల్ నుంచి వస్తావని అమ్మ ప్రతిసారి ప్రతి పండగకి క్యాన్ నిండా పిండంటలు చేస్తుంది. నీ ఉత్తరాలు మాకు అందుతున్నాయి. అమ్మకి నాకు నీవు ఏ అర్ధరాత్రి గుర్తుకొచ్చినా నీవు రాసిన ఉత్తరాలను చదువుకుంటూ నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాం. వచ్చే సెలవులకి త్వరగా బయలుదేరి ఇంటికి రానన్నా. మాకు కళ్ళల్లో మెదులుతున్నావు. చెల్లికి వచ్చేటప్పుడు కీచు మిఠాయి, అది అడిగిన బొమ్మలు కొనుక్కొని రానన్నా. డబ్బులు సరిపోవనుకుంటా. ఇదిగో డబ్బులు మనీ ఆర్డర్ చేస్తున్నా, జాగ్రత్తగా వాడుకో. వచ్చేటప్పుడు జాగ్రత్తగా రా. మీ ఫ్రెండ్స్ ని మరీ మరీ అడిగానని చెప్పు. ఇట్లు మీ నాన్న. ఒక చెల్లి తన అన్నకు ఇలా ఉత్తరం రాసింది. ప్రియాతి ప్రియమైన అన్నయ్యకి నీ చెల్లి పాదాలకు నమస్కారం చేస్తూ రాయినది ఏమనగా, అన్నయ్య, నేను మీ బావ, మీ అల్లుడు కోడలు అందరం బాగానే ఉన్నాము. మీరు కూడా క్షేమమని తలుస్తున్నాను. మీ అల్లుడైతే నిన్ను తలుచుకుని రోజే లేదు. నా మామ పులి అని అందరికీ చెప్తుంటే ముచ్చటేస్తుంది. వాడు పోయిన సెలవులకి నీ దగ్గరికి వచ్చినప్పుడు నీవు పంచాయతీ తీర్మానాన్ని ఎదిరించి ఒక ప్రేమ జంటకు వివాహం జరిపించావంట కదన్నయ్య. అప్పుడు ప్రేమ జంట ఇరు కుటుంబాలు వాళ్ళు, బంధువులు నీ మీద కర్రలతో రాళ్లతో దాడి చేస్తే నీవు కూడా వాళ్ళ మీద ఎదురు దాడి చేసి వాళ్లను ఎదిరించిన తీరు, దెబ్బలు తగిలిన వాళ్లను నీవు హాస్పిటల్కి తరలించి వాళ్ళను రక్షించిన తీరు, ఇరు కుటుంబాలను కూర్చోబెట్టి సమస్యను తీర్చి సమాధానపరిచిన తీరును నీ అల్లుడు చెప్తుంటే నా రోమాలు నిక్కపొడుచుకొని ఆనంద బాష్పాలు ఆగడం లేదన్నయ్య. నీ చెల్లిగా పుట్టడం నా అదృష్టం అన్నయ్య. నాన్న లేరు. అమ్మ పని చేసింది కాదు, అక్కక పెళ్ళైంది. నీవా చిన్నోడివి, నాకా ఏమీ తెలియదు. నాన్న పోయాక నీవు నిలబడి కుటుంబాన్ని కట్టి నీవు నిలదొక్కున్న తీరును నేను మరవలేనన్నా. ప్రతి బాధను
కష్టాన్ని, మన వాళ్ళే అనుకున్న వాళ్ళు చేసిన ఎగతాళిని, అమ్మ గుండెల్లో బాధను నీవు ఎలాగ దించావో, నీవు కుటుంబం కోసం ధైర్యంగా ఒక యోధుడిలాగా నిలబడిన తీరు నేను మరువలేనన్నా. నీ సుఖాన్ని చూసుకోకుండా మమ్మల్ని ఇప్పటికీ ధైర్యపరుస్తున్నందుకు నీకు ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చుకోగలనన్నయ్య. వదిన పిల్లలు జాగ్రత్త, అడిగానని చెప్పండి. ఇట్లు మీ చెల్లి. బావగారికి నమస్కారం. బావా, మీ అల్లుడికి లుంగీల్ ఫంక్షన్ మీ చేతుల మీద జరిగించాలని ఆశిస్తున్నాను. కావున మీరు, మా చెల్లి కుటుంబ సమేతంగా ఈ ఉత్తరం అందిన వెంటనే రాగలరు. ఇట్లు మీ బామ్మరిది. కుటుంబ సభ్యుల ఉత్తరాల ద్వారా తమ నడతలను సరిదిద్దుకుని దేశానికి గర్వకారణంగా మారిన వారు ఎందరో ఉన్నారు. అప్పట్లో నాయకులకు సమస్య గురించి చిన్న ఉత్తరం రాసిన ప్రభుత్వ బలగాలన్నీ క్రిందకు దిగివచ్చి సమస్యను పరిష్కరించేవారు. కానీ ఇప్పుడు అంతా డిజిటలైజేషన్, ప్రతిదీ చిన్నదిగానే కనిపిస్తుంది. ప్రజల సమస్యలు మరీ చులకనగా మారిన కాలంలో ఉంటున్నాం మనం. ఏ కాలమైనా ఉత్తరమే రాజు అని చెప్పాలి. ఏ ప్రభుత్వమైనా రాజముద్ర లాంటి ఉత్తరం ద్వారానే పథకాలను ప్రజల చెంతకు చేరుస్తుంది. ఇదంతా ఎందుకో? కొన్ని ఉత్తరాలైతే పరిశుద్ధ గ్రంథాలుగా మారాయి. అవి బైబిల్, ఖురాన్. దీనిని బట్టే ఉత్తరాలు ఎంత ఉత్తమమైనవో చెప్పవచ్చు. భవిష్యత్తు మీద ఆశను కలిగించి బంధాల విలువను నేర్పే మిత్రమా, నీవు అంతరిస్తున్నావన్న వార్త నాలో దిగులును నింపింది. ఉత్తమ మిత్రులు లేని స్నేహం ఉప్పు లేని కూర లాంటిదని ఈ డిజిటల్ కాలం నిరూపిస్తుంది. నీవు మళ్ళీ రావాలని, నీ రాకను కోరుతూ ఇట్లు నీ ప్రియమిత్రుడు.